హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను షార్ట్ వీడియోస్ లో మా చెల్లి ప్రెగ్నెన్సీ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను కదా. ఆ షార్ట్స్ లో నేను మా చెల్లి శ్రీమంతం కోసం అని చెప్పి ఇలా చిన్న గేమ్ లాగా ఆర్ట్ ఒకటి డ్రా చేస్తున్నాను, జెండర్ గెస్సింగ్ గేమ్ లాగా కోసం అని చెప్పి ఇలా డ్రాయింగ్ వేస్తున్నానని వీడియో పోస్ట్ చేశాను కదా. ఆ వీడియోకి ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను బాగా సపోర్ట్ చేశారు. అంటే అందరూ కామెంట్స్ అయితే పెట్టక్కర్లేదు, మీరు చేసే లైక్ వల్ల కూడా మీకు ఈ వీడియో నచ్చింది అని అయితే నాకు అర్థమైంది. అందుకని నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. శ్రీమంతం కోసం వస్తున్న గెస్ట్లు అందరూ కూడా మా చెల్లికి పుట్టబోయేది పాప బాబా అని గెస్ చేసి ఇప్పుడు నేను డ్రా చేస్తున్న ఫింగర్ ప్రింట్ ట్రీ ఏదైతే ఉందో దాని మీద వాళ్ళు ఒక హ్యాండ్ ప్రింట్ అయితే వేయాలి. అంటే పాప అని గెస్ చేస్తే పింక్ కలర్ ప్రింట్ వేయాలి, బాబు అని గెస్ చేస్తే గనక బ్లూ కలర్ ప్రింట్ వేయాలి. ఇప్పుడు నేను డ్రా చేస్తున్న ఈ ఆర్ట్ కోసం అయితే క్యాన్వా బోర్డు తీసుకున్నానండి. ఈ బోర్డు నేను అమెజాన్ లో పర్చేస్ చేశాను. ఈ బోర్డు లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్ క్లిక్ చేసి మీరు అమెజాన్ లో పర్చేస్ చేసుకోండి. ఏది కూడా నేను నా ఓన్ మనీతో కొనుక్కున్నాను కానీ నేను ఏది ప్రమోషనల్ గా ఏం తీసుకోవట్లేదు, ఏది ప్రమోట్ చేయట్లేదు. నేను దీనికోసం డ్రా చేస్తున్న బోర్డు క్యాన్వా బోర్డు. అలాగే పెయింటింగ్స్ వచ్చి ఈ పెయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అక్రాలిక్ పెయింట్స్. ఏ ఫ్యాన్సీ స్టోర్ కి వెళ్ళినా కూడా మీకు ఈజీగా అవైలబుల్ గా ఉంటాయి. బాటిల్ 20 రూపీస్ అలా ఉంటుందంతే. క్యాన్వా బోర్డు అలానే ఈ పెయింటింగ్స్ డ్రా చేసుకోవాలి ఫస్ట్. అంటే బ్యాక్గ్రౌండ్ కోసం అని నేను ఇలా స్కై బ్లూ కలర్, డార్క్ పింక్ కలర్ రెండు హాఫ్ అండ్ హాఫ్ గా నేను కలర్ అయితే డ్రా చేసుకున్నాను. ఎడ్జెస్ మాత్రం మనం కాటన్ స్టిక్కర్ తో మనం స్టిక్ చేసుకోవాలి. లేకపోతే ఏంటంటే మనం డ్రా చేస్తున్నప్పుడు నీట్ గా లైన్ అనేది రాదు. నేను డ్రా చేసుకున్న తర్వాత నేను మీకు అంటే ఫస్ట్ లో నేను మీకు చూపించడం మర్చిపోయాను. అప్పటికే నేను ప్లాస్టర్ అనేది వేసేసాను. కాటన్ ప్లాస్టర్ దొరుకుతుంది కదా, ఆ ప్లాస్టర్ ని ఈ బోర్డుకి మనం 4 సైడ్స్ స్టిక్ చేసుకున్న తర్వాతే ఈ పెయింటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ క్యాన్వా బోర్డు మీద మనం ఏ పెయింటింగ్స్ అయితే యూజ్ చేస్తున్నామో ఈ అక్రాలిక్ పెయింట్స్ ఏంటంటే త్వరగానే డ్రై అయిపోతాయి. మీరు డ్రా చేస్తున్నప్పుడే బోర్డు డ్రై అయిపోవడం స్టార్ట్ అవుతుంది. మీది కంప్లీట్ అయ్యేసరికి నేనైతే ఇది 2 days చేశాను అనమాట. అంటే టైం ఉన్నప్పుడు చేశాను. మీకు టైం లేకపోయినా ఎంత ఫాస్ట్ గా చేసుకున్నా 1 day లో కూడా ఈ బోర్డు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను మీకు ఇందాక చెప్పాను కదా కాటన్ ప్లాస్టర్ ఒకటి 4 సైడ్ స్టిక్ చేయాలని. ఈ పెయింటింగ్ డ్రై అయిపోయిన తర్వాత ఈ మన ప్లాస్టర్ ఏదైతే మనం స్టిక్ చేసుకున్నామో ఆ ప్లాస్టర్ ని రిమూవ్ చేసేయాలన్నమాట. నేను ఈ బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్ వేసిన తర్వాత ఈ ప్లాస్టర్ రిమూవ్ చేస్తున్నాను. లేదంటే ఈ పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ లో కూడా మనం ఈ ప్లాస్టర్ రిమూవ్ చేసుకోవచ్చు. మన కన్వీనియంట్ ని బట్టి ఈ పెయింటింగ్ వేసుకోవచ్చు. అంటే ఈ ప్లాస్టర్ అనేది రిమూవ్ చేసేయచ్చు. నెక్స్ట్ పెన్సిల్ తో నేను ఏ ఆర్ట్ అయితే వేద్దాం అనుకుంటున్నానో నేను బోర్డు మీద లైట్ గా డ్రా చేసి ఉంచుకున్నాను. తర్వాత థిక్ అంటే డార్క్ కలర్ బ్లూ కలర్ ఉంటది కదా, ఆ డార్క్ బ్లూ తో ఒక బేబీ ఫుట్ ఒకటి డ్రా చేస్తున్నాను. అలాగే డార్క్ పింక్ కలర్ తో బేబీ ఫుట్ ఒకటి డ్రా చేశాను. అంటే సింబాలిక్ గా ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి, బాయ్ ఆర్ గర్ల్ కాన్సెప్ట్ కదా, గెస్సింగ్ కదా. ఒక ఫుట్ అలాగా ఒక ఫుట్ ఇలాగా డ్రా చేయాలి. ఈ పెయింటింగ్ మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా పేజెస్ లో మనకి చాలా సెల్లింగ్ వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళని కనుక్కుంటే నాకు చాలా కాస్ట్ చెప్పారు. అరౌండ్ 2500, కొంతమంది 2000 అలా చెప్పారు. కానీ నాకు ఇది ఓవరాల్ గా 500 కూడా నాకు కాస్ట్ అనేది అవ్వలేదు. అంత మనం డ్రా చేసుకుంటే ఇంత సింపుల్ గా అయిపోతుంది. ప్లస్ మనం చేసుకున్నామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. నేనైతే చెల్లి కోసం డ్రా చేస్తున్నాను, తనకి నేను చేస్తున్నాననే సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో దానికోసం అని చెప్పి చేస్తున్నాను. మీరు లేదు మీకు టైం లేదనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా చెక్ చేయండి. కొన్ని పేజెస్ లో ఈ క్యాన్వా బోర్డ్ అనేది మనకి సెల్లింగ్ చేస్తున్నారు.
పాదాలు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లాక్ కలర్ పెయింట్తో ఒక ట్రీ డ్రా చేస్తున్నాను. ట్రీ వేయడం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద గ్రీన్గా ఉండడానికి కోసమని డార్క్ గ్రీన్ కలర్ పెయింట్ ఒకటి తీసుకుని కింద ల్యాండింగ్ కోసం లాగా ఒక గ్రాస్ లాగా ఉండడానికి కోసం అని చెప్పి ఇలా గ్రీన్ కలర్తో డ్రా చేస్తున్నాను. ఈ కింద గ్రీన్ కలర్ నన్ను బ్లాక్ కలర్ పెయింట్ అక్కడ జాయింట్ అయ్యే చోట ఎలా అంటే మనం రెండింటిని మెర్జ్ చేస్తూ కొంచెం డ్రా చేసామంటే అది న్యాచురల్గా లుకింగ్ చూడడానికి కూడా మనకి న్యాచురల్గా కనిపిస్తుంది. ఏదో డ్రా చేసాము, ఏదో పెయింట్ వేసాము అతికించినట్టు కాకుండా కొంచెం రియలిస్టిక్గా అనిపిస్తుంది అనమాట. మీరు చూస్తున్నట్లయితే మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. నేను రెండు మెర్జ్ చేసినప్పుడు బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ పెయింట్ మిక్స్ అయ్యి ఒక షేడ్ అనేది ఫామ్ అవుతుంది. చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. అలాగే కింద లాస్ట్లో గ్రీన్ కలర్ కి లైట్ పింక్ కలర్ కి కింద ఎల్లో కలర్ ఒక స్ట్రోక్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే గ్రీన్ ఏదో అలా పెయింట్ లాగా వేసినట్టు కాకుండా లైవ్లీగా అనిపిస్తుంది అనమాట. మనం చేసే చిన్న చిన్న డీటెయిలింగ్సే ఈ పెయింటింగ్కి హైలైట్ అవుతాయి. లేదా ఎలా పడితే అలా వేసామంటే ఏదో డ్రా చేసినట్టు అన్ని కలర్లు మిక్స్ చేసి ఏదో అలికేసినట్టు కాకుండా చిన్న చిన్న డీటెయిలింగ్స్తో మనం పెయింటింగ్ని హైలైట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కొమ్మకి స్టార్స్ వేలాడుతున్నట్టుగా చిన్న చిన్న స్టార్స్ కూడా నేను వేస్తున్నాను. అవి కూడా డార్క్ పింక్ బ్లూ కలర్లో వేస్తున్నాను అనమాట.
ఫైనల్గా ఈ పెయింటింగ్ అవుట్లుక్ అయితే ఎంత బాగా వచ్చిందంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా చాలా బాగా టర్న్అవుట్ అయ్యింది. లాస్ట్లో ఏం చేశానంటే మా చెల్లి వాళ్ళు ఫోటోషూట్ చేయించుకున్నారు 5th మంత్లో. ఆ ఫోటో ఒకటి ప్రింటింగ్ చేయించి నేను ఆ ఫోటోని ఇక్కడ స్టిక్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఈ పెయింటింగ్ అనేది ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీలో ఎవరన్నా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను వెంటనే ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.